ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, మిర్చి వేసి బాగా ఫ్రై చేసేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మనం వేసుకున్న చికెన్ బట్టి. నేను 1/2 kg చికెన్ వేసాను, అందుకే ఒక పెద్ద టీ స్పూన్ వేసాను. ఓకే, మన 1 kg అయితే రెండు స్పూన్లు వేసి ఫ్రై చేయాలి. అది వేగినాక ఆ వేగిన దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వెనిగర్, సాల్ట్, పసుపు వేసైనా వాష్ చేసుకోవచ్చు, లేదా కొంచెం వెనిగర్ వేసి వాష్ చేస్తే నీసు వాసన అనేది ఉండదు. చికెన్ వాష్ చేసిన దాన్ని అందులో ఆనియన్లో వేసి ఫ్రై చేయాలి. ఒక టమాటా, 1/2 kg కాబట్టి ఒక టమాటా తీసుకున్నాం. ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి చికెన్లో యాడ్ చేసి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకేదాకా ఉంచి అందులోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అడుగంటుంది. కారం మనం ఎంత స్పైస్ తింటామన్న దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను, మీకు కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఇంతకుముందే మగ్గపెట్టి ఉంచుకున్న గోంగూరను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి 1కి 2 సార్లు నీరంతా పోయిన తర్వాత నూనె, కొంచెం ఉప్పు, లైట్గా పసుపు వేసి దగ్గరికి ఇంకిపోయేదాకా, నూనె పైకి తేలేదాకా వేపాలి. వేపిన దాన్ని చల్లారాక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అసలు వాటర్ లేకుండా పైకి ఆయిల్ తేలేదాకా మగ్గనివ్వాలి. ఆ గోంగూర వేసినాక ఒక గ్లాస్ వాటర్ పోసి కలిపి ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి పైకి ఆయిల్ తేలేదాకా సిమ్లో పెట్టి కుక్ చేయాలి. గోంగూరలో కూడా ఉప్పు వేసాను, కానీ సరిపోలేదు అనిపించింది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసి దగ్గరికి మగ్గబెట్టాను. ఆయిల్ పైకి ఫ్లోట్ అయినాక కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని దింపేసుకోవడం. అంతే, గోంగూర చికెన్ రెడీ.